హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా దోరగా వేయించాలండి. బాగా దోరగా వేయించిన తర్వాత వేరే ప్లేట్లోకి ఇవి తీసేసుకోవాలి. అలాగే ఇవి బాగా వేగిపోయి ఇవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం కిస్మిస్ అనేది వేపేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దోరగా వేయించుకోవాలి. మరి మాడిపోతే అసలు బాగోదండి. ఇలా దోరగా ఉంటేనే చాలా టేస్టీగా అనేది ఉంటుంది. సో ఇవి కూడా వేరే దాంట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. తీసుకుని బాగా వేపేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. మరి హైలో పెట్టి వేయించకండి, ఎందుకంటే హైలో పెట్టి వేయిస్తే మాడిపోతుంది. ఈ విధంగా రవ్వను వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వాటర్ అనేది వేడి చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ అనేది వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని ఇప్పుడు ఇందులోనే వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకి గడ్డలు అనేది కట్టదు. సో చూసారా, ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలిపేసి ఇప్పుడు ఇందులోనే 1 కప్పుకి 1.5 కప్పు వరకు పంచదార అనేది వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటే 1.5 వేసుకోండి, మీడియంగా తింటే 1 కప్పు వేసుకోండి సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. మీకు ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. ఏ కలర్ అయినా పర్లేదు, రెడ్ కలర్ అయినా పర్లేదు, ఎల్లో కలర్ అయినా పర్లేదు. నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు కావాలితే రెడ్ అయినా వేసుకోవచ్చు. అలాగే వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగానే ఉంటుందండి. టేస్ట్ అయితే ఏమీ మారదు. మధ్యలో ఇలా నెయ్యి వేస్తూ కలిపేసుకి చివరి వరకు ఇలా కలిపేసుకోవాలి. మీరు నెయ్యి తినేవారైతే మధ్యలో ఇలా నెయ్యి వేస్తూ కలుపుకోండి. లేదు అంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తే సరిపోతుంది. ఫుడ్ కలర్ కూడా మీరు ఎక్కువైతే వేయక్కర్లేదండి, జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది. మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.